76వ భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవ సభను జయప్రదం కోసం ముద్రించిన కరపత్రాలు ప్రకాశం జిల్లా దర్శి ఎస్ఐ మురళి ఆవిష్కరించారు. ప్రముఖ సంఘ సేవకులు జీవి రత్నం మాట్లాడుతూ రాష్ట్ర దళిత సేవ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న తేదీన దర్శిలో ఎంపీడీఓ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన 76వ రాజ్యాంగ ఆమోద సభ జరుగుతుందని కార్యక్రమం జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గర్నెపూడి ప్రేమ్ కుమార్, రాచపూడి మేషే, కుమారి కుంటా సత్యం, గట్టుపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ రాయబడిన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ 76వ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నారు. దర్శి నియోజకవర్గ పరిధి మరియు దర్శి పట్టణంలో ఈ నెల ఎండిఓ ఆఫీస్ ప్రాంగణంలో ఈ ఉత్సవం జరుగును కనుక కార్మికులు, కర్షకులు, యువకులు, విద్యావంతులు, మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు అలాగే అందరూ కూడా సహకరించి కార్యక్రమం జయప్రదం చేయాలి. రాజ్యాంగ హక్కు పరిపాటి కాదు, రాజ్యాంగ హక్కు మన అందరి యొక్క మహత్తర హక్కు. అలాగే రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని చట్టాలు కూడా న్యాయబద్ధమైన, సామాజిక పరమైన, సాంస్కృతిక పరమైన, సంఘీభావపరమైన ఒక చట్టంలో ఏర్పరిచి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాయబడింది. అలాంటి రాజ్యాంగాన్ని ప్రజలకు అందించి 75 వసంతాలు నిండిపోయింది. 76 వసంతాలు అడిగిడిగాం. ఇంకా కూడా అడిగిన ప్రజలకు చట్టాలు తెలియాలంటే ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచే హక్కులు మనం అందరం కూడా తెలియపరచాలి. దాడితే ప్రజలకి హక్కులు కల్పించే రాజ్యాంగపరమైన విషయాలు తెలియపరచాలి. అలాంటి కార్యక్రమంలో మరి ఇప్పుడే మన ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మురళి గారు మరి కరపత్రాలను ప్రారంభించారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంకు స్వాగతాంజలి పలుకుతున్నాం. మీరు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అనుకరించి ఆ రోజున మన యొక్క దర్శి మండల అభివృద్ధి కార్యాలయ ప్రాంగణంలో కార్యక్రమం నడుపుతాం. మరి మోషా గారు, ప్రేమ్ కుమార్ గారు, ప్రసాద్ గారు, అలాగే వివిధ సత్యం గారు, వివిధ నాయకులు కూడా పాల్గొంటారు. కనుక అనగారిన జీవితాలు మరి మహత్తర కార్యక్రమం ముందుకు అడుగు వేయాలంటే ఈ రాజ్యాంగ పట్టిన నిర్మాత అయిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ స్వాగతాన్ని పలుకుతూ